రైతులకు అసలు ఈ ప్రభుత్వంలో న్యాయం జరగట్లేదు, మా ప్రభుత్వం ఉన్నప్పుడే రైతులకు అంతా చాలా బాగుంది అని జగన్ గారు అంటున్నారు కదా. నువ్వు 4 సంవత్సరాలు 6 నెలలు ఏం చేశా? 5 నెలలు చెక్ పవర్ 5 నెలల ముందు పోద్ది అనుకుంటా ముఖ్యమంత్రికి, అంతేకమ్మా ప్రతి ఎలక్షన్కి. అది మన భారత రాజ్యాంగం ఈసీలో ఉంది. నువ్వేం చేశా? 4 సంవత్సరాలు 5 నెలలు ఏం చేసావయ్యా జగన్మోహన్ రెడ్డి గారు? ఇప్పుడు ఏం చేస్తున్నా? ముందు ఏం చేయబోతున్నా? చంద్రబాబు కొద్దిగా పర్ల, అతని మీద 100 రెట్లు బెటర్, పవన్ కళ్యాణ్ 50 రెట్లు బెటర్. పవన్ కళ్యాణ్ తెలియగలడు, ఎందుకంటే కూటమితో ఉండి, అటు మోడీతో ఉండి, ఇటు చంద్రబాబుతో ఉండి, తెలుగుదేశంలో ఉండి ఆంధ్ర రాష్ట్రం ప్రజలను ఒక కొలిక్కి తీసుకొద్దాం, బాధల్లోంచి బయటపడేద్దాం. కొన్ని P4 అని పెట్టారు, పేదల్ని ఉన్నవాళ్ళని చేద్దాం, కొంచెం బతుకు తెరువు చూపిద్దామని పవన్ కళ్యాణ్, చంద్రబాబు, లోకేష్ ఆలోచుకుని మోడీతో కలిసి చక్కగా పార్టీని గెలిపించుకున్నారు. నెక్స్ట్ ఇప్పుడు ఎన్ని కొట్టిందమ్మా? 164 కదా. నెక్స్ట్ 171, 172 కొట్టేసిద్ది. అప్పుడు ఈ జగన్మోహన్ రెడ్డికి 7, 8 వస్తాయి. ఈలోపు వెళ్ళిపోయే మంత్రులు ఉన్నారు. ఆల్రెడీ ఒక ఆయన హార్ట్ అటాక్ వచ్చి అక్కడ ఉన్నాడు పాపం, మనకే విరోధం కాదు. ఒక ఆయన వచ్చి వాళ్ళు కాళ్ళు ఇరిగిపోయి బాత్రూంలో ఉన్నాడు పాపం, ఇంకా ఇరిగిపోయి కాళ్ళు ఇంకా ఒరిగిపోయి ఇంకా హార్ట్ అటాక్లు వచ్చి వెళ్ళిపోయే మంత్రులు, ఎమ్మెల్యేలు ఎంతమంది ఉంటారో నోటికి వచ్చినట్టు వాగిన వాళ్ళంతా మంచం ఎక్కుతున్నారు. ఎందుకు మీకు ఈ భువనేశ్వరమ్మ జోలి? ఎందుకు పవన్ కళ్యాణ్ భార్యల జోలి? ఎందుకు ఇంకోటి ఫ్యామిలీల జోలి? మీకు ఎందుకమ్మా అని నేను అంటున్నా. పక్కాగా అసలు అట్టగా జరిగేది. మన ప్రభుత్వం వచ్చిన తెల్లారే కోడికొచ్చి సీనుగాళ్ళు అంటే మళ్ళీ లోన పంపిస్తా, చంద్రబాబు లోన పంపిస్తా, పవన్ కళ్యాణ్ లోన పంపిస్తా, ఆ గులకరాయి వడ్డరాజులు పుట్టిన వాళ్ళని లోన పంపిస్తా, ఇంకా ఆడికి ఎదురు తిరిగిన వాళ్ళు ఆ చచ్చిపోయినోడు ఉన్నాడే సుధాకర్, డాక్టర్ సుధాకర్ బోడిగుండి కొట్టించాడు, ఆ ఆత్మను కూడా లోపల పంపిస్తా. సుబ్రహ్మణ్యం అనంతబాబు డ్రైవర్ సుబ్రహ్మణ్యం ఆత్మ తిరుగుతుంది, ఆయన్ని కూడా లోపలేసేస్తాను జైల్లో. ఆత్మలు కూడా వేసేస్తాడు ఈ గురువు గారు జగన్మోహన్ రెడ్డి గారు. ఈయన అంత టాలెంట్ పర్సన్. ఎందుకంటే రాయలసీమ అదంతా కొంచెం డేంజరస్ ఏరియాలండి. చంద్రబాబు నాయుడు ఏం మోసం చేశాడు? లోగడ పరిపాలనలో ఎంప్లాయీస్ని ఏం చేశాడు? అంతకుముందు 3 సార్లు ముఖ్యమంత్రి చేసినప్పుడు టైం టు టైం అని ఖబర్దార్ అని పోలీసు వారికో ఇంకా ఎవరికన్నా ఎంప్లాయీస్కో కొద్ది గట్టిగా చెప్పమట్టి ఎంప్లాయీస్కి అవిష్టం కలిగింది, కొంచెం ఇబ్బంది పెట్టి ఉంటారు. ఇప్పుడు ఎంప్లాయీస్తో బాగుంటున్నాడు, ఎంప్లాయీస్తో పని చేపిస్తున్నాడు, ఎంప్లాయీస్ని టయాన్ని పిలిపిస్తున్నాడు. చక్కగా పవన్ కళ్యాణ్ వదిలిపెట్టను, నా కొడుకో నా బామ్మరిదో అన్నట్టుగా చూస్తున్నాడు. ఆయన కూడా మా బావగారో మా బాబాయ్ అన్నట్టుగా ఉంటున్నాడు. మీరు ఇది బద్దలు కొడతాగా ఏం ప్లాన్ చేసినా వర్కౌట్ అవుతావో వర్తించదో మీ ప్లాన్లు మానుకోండి. పవన్ కళ్యాణ్ తెలుగుదేశంతో మోడీతో ఉన్నంతకాలం మాకు ఇబ్బంది లేదు. మా ఆంధ్ర రాష్ట్రం సభాముఖంగా, భారతదేశం సభాముఖంగా పొలిటికల్గా చెప్తున్నా, పొలిటికల్ బాబాయ్గా చెబుతున్నా. నా పేరు ఏం పెట్టుకున్నారు నాకు తెలీదు. నాకు చిన్నప్పటి నుంచి రాజకీయ జీవితమే. నేను రాణించలేదంటే నాకు డబ్బు లేదు, నాకు ఆశ లేదు పదవి మీద. ఇలా మాట్లాడితే వెళ్ళిపోతా, నన్ను చంపేస్తానని బెదిరించారు. చంపుకోమను, నన్ను చంపితే భూమికి వెళ్తాయిపోతానా? నా ఒక్కడితో పోదికి వ్యవస్థ ఇంకోటి వస్తాడు ఏంటి? ఒక అల్లూరి సీతారామరాజు చంపితే 100 అల్లూరి సీతారామరాజులు పుట్టుకొస్తారని ఆ అల్లూరి సీతారామ సినిమాలో మన్యంలో కృష్ణ గారు యాక్ట్ చేశాడు. అలాగే నాలాంటి ఉండకుండా చదివితే 10 మంది ఇంకా వెనకాల వస్తారు. మీ కళలన్నీ వ్యర్థమైపోయినాయి బాబు. మిస్టర్ జగన్మోహన్ రెడ్డి గారు నమస్కారం అయ్యా. మీ నానంటే ఎక్కడో సార్ బీరకాయ పీస్ అంత అభిమానం ఉంది ప్రజల్లో, నువ్వు అది కూడా నాశనం చేసావు. మీ అమ్మగారు మీ చెల్లె నీతో యాంటీపార్టీ, మీ బాబాయ్ కూతురు యాంటీపార్టీ. నువ్వు అన్నీ శుభ్రంగా సరి చేసుకుని మళ్ళీ రాజకీయాల్లోకి రా. ఓ 11 ఇస్తారేమో అని చూద్దామని అనుకుంటున్నా ఆశ. 100 తేడా ఉంది. చంద్రబాబు నాయుడు ఎడ్యుకేషన్ పరిపాలన చక్కగా అందరిని కలుపుకుని పేద ప్రజలకు ఏం కావాలని, ఈ P4 అని పేద ప్రజలకు న్యాయం చేయమని, కొంత ఉన్నవాళ్ళు కూడా ఛాయ్ తెమ్మని, కొంత ఏమో ఈ అమెరికా నుంచి పెద్ద వాళ్ళు ఏమన్నా పంపించే ఫండ్స్ అని అందరికి సర్దమని, మళ్ళీ తర్వాత మీకున్న కష్టాలేదో మా టీడీపీ ఆఫీస్కి వచ్చి చెప్పుకోమని లోకేష్ గారు ప్రజా దర్బార్ పెట్టి ఇవన్నీ వింటున్నారు. కాబట్టి చంద్రబాబు గారి పరిపాలన చాలా తేడా ఉంది. దిలీప్ ఇట్రమ్మ తర్వాత ఇంకా అడగండి అమ్మ చెబుతా. అమ్మ మీరు కాలువ నాడు ఏం చేశారు? మా ప్రభుత్వంలో, మీ ప్రభుత్వంలో మీరు ఎంతమంది చంపించారు? ఇప్పుడు టీడీపీ గెలిచిన ఎంపటే CGP గెలిచిన 10 రోజులకే ఆ కర్నూలులో టీడీపీ లీడర్ ఎవరో నెంబర్ తీసుకున్నాను. ఆయనకు మన అబ్బాయి నీట్ అయిపోయి
అవును అవునా భయం లేదు ఏమని భయం ఏమని తప్పమంటాడేమండి టీడీపీ గెలిచిన ఎంపటి 10 రోజులకి మీరు కర్నూలులో ఒక చౌదరి గారు టీడీపీ లీడర్ని చంపేశారు కమ్మా దానికి ఏమంటావు మరి వైజాగ్లో మాస్కోలో అడిగిన ఆయన డాక్టర్ ఏమైపోయాడు మీ గుంటూరు జిల్లాలో మీ కర్నూలు జిల్లాలో మీ కడప జిల్లాలో మీ 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 ఇదేదమ్మా చెప్పటం రాట్లా అదేమంటారు పల్నాడు ఏమంటారమ్మా కాదమ్మా పల్నాడు పులివేంద్రంలో ఇదేనమ్మా సిల్కలూరుపేట ఇదేనమ్మా అదేంటది నరసరాపేట పల్నాడు అంటారమ్మా అదేది నాగార్జున సాగర్ డ్యాము ఊర్లో ఉన్నాయి మాచర్ల మీరు అక్కడ ఎంతమంది చంపారో ఎంతమంది కొట్టించారు అవన్నీ మీ ప్రభుత్వంలో సరలేదా జగన్మోహన్ రెడ్డి గారు అని నేను చెప్తున్నా అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డి గారు ఆ విజయవాడలో మీ ఇంటి పక్కన తాడేపల్లిలో ఆడపిల్లని అన్యాయంగా ఏదో చేశారు మరి ఆ ముద్దాయిలు ఏమైపోయారు మీరు 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 పెడితే మీరు గట్టిగా దృష్టి పెడితే వాళ్ళు దొరికేవాళ్ళు కదా ఈ ఆడవాళ్ళ కామెంటర్లు ఈ లేడీస్ గొడవలు చంద్రబాబు గారి గవర్నమెంట్ ఉండవు 100 ఉందేమో ఎక్కడన్నా మీరు ఏదో ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఇంకోటి పెట్టి ఇంకోటి ఏదో చేసి మొన్న ఎవరో పాస్టర్ గారు అవన్నీ వీడియోలు వచ్చేసినాయి మనం చెప్పొచ్చో చెప్పకూడదు నాకు యేసు ఒకటే అల్లా ఒకటే రాముడు ఒకటే నాకు 3 దేవుళ్ళు ఉన్నారు ప్రతి టీవీలో ఇదే చెప్తాను ఆయన ఎక్కడ హైదరాబాద్ నుంచి తాగుతూ వెళ్ళాడు రాజమండ్రి తిరిగి వస్తూ చచ్చిపోయాడు దాన్ని మీరు చప్పగా హిందూ మతం మీదే బురదేసేసి అల్లరి చేస్తా ప్లాన్ చేసుకున్నారు ఎవరో మరి దాంట్లో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారా ఇంకా ప్రభుకు సంబంధించిన వాళ్ళు ఉన్నారా ఇంకా ఆ పాస్టర్కి ప్రవీణ్ గారికి సంబంధించిన వాళ్ళు ఉన్నారు నాకు తెలీదు ఆల్రెడీ మహానుస్లో మారెల వంశీ గారు నేరెల వంశీ గారు రాత్రి టీవీలో మాట్లాడాడు నేను విన్నాను మరి మీరు మత ప్రచారాలు హిందూ మతాన్ని క్రిస్టియన్ మతాన్ని అన్నదమ్ములుగా ఉండేవాళ్ళే ముస్లిం మతాన్ని అన్నదమ్ములుగా ఉండేవాళ్ళే మీరు ఎందుకు చేలగొట్టడానికి ప్రయత్నం చేస్తున్నారో ఇవన్నీ పెట్టి అలా చంద్రబాబుకు లేదుగా చంద్రబాబు గారు 100% కరెక్టే 10% తెలియ తప్పులు చేస్తున్నాడు మార్చుకుంటాడు పవన్ కళ్యాణ్ చంద్రబాబుకు మద్దతు వదిలినా ఉపయోగం లేదు ఎందుకంటే పవన్ కళ్యాణ్ తెలివిగలడు సినీ ఫీల్డ్ అలా కిక్ అయ్యాడు రాజకీయాలు అలా కిక్ అవుతున్నాడు ఎందుకంటే చెప్పమంటారా 100కు 100 రేపొద్దున రాబోయే 3 సార్లు 15 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఏమన్నా చంద్రబాబు గారు నువ్వు ఉండయా పవన్ కళ్యాణ్ అంటే ముఖ్యమంత్రి ఎక్కుతాడు లేతే ఈయనకి నేను సర్వీస్ చేస్తానని ఆల్రెడీ డిక్లేర్ చేశాడు మొన్న జనసేన అభిప్రాయం పిఠాపురంలో మోడీ అంటున్నాడు నీకు ఉండవా నీకు మంచి పోస్ట్ ఇస్తాను పవన్ కళ్యాణ్ అన్నాడు ఆయన కల్లో రావచ్చు విజయవాడ వెళ్ళిపోవచ్చు బెంగళూరు దాంట్లో తప్పేం లేదు కారు ఎక్కి రావచ్చు విమానం ఎక్కి రావచ్చు వెళ్ళిపోవచ్చు లండన్ వెళ్ళి వచ్చేసాడుగా మళ్ళీ పర్మిషన్ ఇస్తుందో లేదో భారత గవర్నమెంట్ అది సెంట్రల్ చూసుకుంటుంది ముందు ఆయన మీద కేసులు సుప్రీంకోర్టు ఇంకెందుకు తోలా మహానుభావుడు నూతలపాటి వెంకటరమణ గారు ఉన్నట్టయితే ఈ పాటికి అన్ని సవ్యంగా వెళ్ళిపోయి ఆయన చీఫ్ జస్టిస్ ఆయన పేరు నోట్లాడిద్ది బాగా ఇంట్రెస్ట్ ఆయన అంటే అందుకు మాట్లాడా తప్పేమీ లేదు జడ్జీలందరూ మంచివాళ్ళే వాళ్ళు ఆ కేసు ఎప్పుడు తవ్వుతారో ఆయన ఎప్పుడు మరి నుంచోబెడతారో భూమిలో ఆయన ఆస్తులు మొత్తం బద్దలు కొట్టి ఎప్పుడు ఆయన్ని క్లియర్ చేసి ఆయనకి ఏమీ తప్పులేదని ఆయన ఆణిముత్యంగా ఎప్పుడు పంపిస్తారో 10 ఏళ్ళకో 5 ఏళ్ళకో జైలు నుంచి కనుక్కోమని